హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహా కిచెన్. ఈరోజు మన కిచెన్లో బోటి కర్రీ చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నిజానికి బోటి కూర చాలామంది తినడానికి ఇష్టపడరండి, కానీ వాసన రాకుండా ఎంతో రుచిగా చేసుకోవాలని చెప్పి చాలామందికి ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. లెట్స్ స్టార్ట్. నేను 1 కేజీ బోటి తీసుకున్నాను. ఈ బోటి అనేది నార్మల్గా క్లీన్ చేయడం కాదు, హాట్ వాటర్లో బోటి వేసి లోపల కూడా బాగా క్లీన్ అయ్యేలా క్లీన్ చేయండి. క్లీన్ చేయడంలో చాలా టైం అయితే పడుతుందండి. హాట్ వాటర్లో బోటి వేసి చాలా క్లీన్గా సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బోటిని ఇలా పీసెస్గా చక్కగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. బోటిని మనము కొన్ని వాటర్ వేసుకొని అలాగే పసుపు, ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా చేస్తే బోటీలో ఉన్న మలినాలు అలానే స్మెల్ అనేది టోటల్గా వెళ్ళిపోతుందన్నమాట. మనకి చాలా క్లీన్గా ఉంటుంది బోటీ అనేది. తర్వాత బోటీని ఇలా వడగట్టేసి ఒక పాత్రలోకి తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం కర్రీలోకి 4 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ పుదీనా, కొత్తిమీర అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 100 ml దాకా ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనము 1 kg ఆఫ్ బోటీ అనేది తీసుకున్నాం కదా, మనకి 100 ml ఆఫ్ ఆయిల్ అనేది పడుతుందండి. ఇక టిప్ ఏంటంటే బోటీ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి స్మెల్ అనేది రాదండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదండి, ఇప్పుడు చాలా కలర్ఫుల్గా మనకి ఆనియన్స్ అనేవి కనబడతాయండి, చూడవచ్చు ఇక్కడ మీరు. అలాగే మనం ఉడబెట్టుకున్న బోటీని మనం ఫ్రై చేస్తున్న ఆనియన్స్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ ఫ్లేవర్ అనేది బోటీలో యాడ్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా కలుపుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనం దీనిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటోస్ బోటీలో వేసేసి టమాటోస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి దీనిలో. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. మనం ఇక్కడ వాటర్ అనేది 1 గ్లాస్ తీసుకుంటే బెటర్ అండి. మనం ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది పారదు అనమాట. 1 గ్లాస్ తీసుకుంటే మన గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బోటి కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసేసి కొత్తిమీర, పుదీనా అనేది వేసుకుని ఒకసారి కర్రీని కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది మన కర్రీలో యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి.
గరం మసాలా పౌడర్ అనేది మనం ఫినిషింగ్లో వేస్తే టేస్ట్ అనేది స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. స్టార్టింగ్ వేయొద్దండి గరం మసాలా పౌడర్ ఎప్పుడైనా కానీ. అలాగే ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అనేది పెట్టుకోవాలన్నమాట దీనిలో. ఇలా మిక్స్ చేస్తూ మనం ఫినిషింగ్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి దించేసుకోవాలండి. మనకి ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కర్రీ అనేది మనకు సిద్ధంగా ఉందండి. మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది బోటి కర్రీ అనేది. మీకు నా బోటి కర్రీ అనేది మీరు కూడా ఈ బోటి కర్రీని మీరు కూడా బోటి కర్రీని చేయాలనుకుంటే ఇలా చేయండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. మరిన్ని వీడియోల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.